హాయ్, అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో లోన్ ఎలా క్లియర్ చేసుకోను అనే విషయం గురించి మాట్లాడబోతున్నాం. అయితే రెండు లోన్ అనేటివి టూ టైప్స్. ఒకటి మంచి లోను, ఒకటి చెడు లోన్. గుడ్ డెప్త్, బ్యాడ్ డెప్త్ అంటే మంచి లోన్లు ఏంటంటే లోన్ తీసుకొని ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేస్తే అది మంచి లోన్. ఇప్పుడు లోన్ తీసుకొని ఏదో ఒక ఇల్లు కొన్నాం అనుకో, అది కూడా మంచి లోన్. మరొక లోన్ తీసుకొని రియల్ ఎస్టేట్లో ల్యాండ్ కొన్నాం అనుకో, అది కూడా మంచి లోనే. మళ్ళీ ఇంకోటి, ఎక్కడన్నా లోన్ తీసుకొని ఎక్కడన్నా అప్పు తీసుకొని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకో, దానికి అది గ్రోత్ అవుతుంది అనుకో, దానికి డబల్ అవుతుంది అనుకో, అది కూడా మంచి లోనే. ఇక చెడు లోన్, బ్యాడ్ డెప్ట్ అంటే క్రెడిట్ కార్డ్ చాలా ఇబ్బంది పెడుతుంది. ఎంత అంటే ఇంత కాదు, చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్ అనేది కూడా అంత మంచిది, మస్తు తిప్పలు పెడుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టలేక చాలా ఇబ్బంది పడుతుంటాం. నరకం. ఇంకోటి, ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసి లాస్ అవుతున్నాం అనుకో, అది కూడా బ్యాడ్ డెప్త్, చెడు. ఇక కార్, నీకున్న జీతమే అంత ఉన్నది. ఇప్పుడు శాలరీ కట్టలేదు అన్న, ఎక్కువ ఇన్కమ్ నాకు వచ్చింది, ఆ టైంలో కారు కొనడం అవసరము. అవునా? కాబట్టి అది కూడా బ్యాడ్ డెప్త్. ఇంకోటి, మ్యారేజ్ ఉన్నంతలో చేసుకో. ఇక నీ ఫ్రెండ్స్కి మంచిగా చెప్పుకోనికి, మంచిగా అవునా అరగంట సుఖం కోసము అవునా జీతాలు అప్పులు చేసుకుంటావు. వద్దు, ఉన్నంతలా చేసుకో, అది మంచిది. లేదా ఎక్కువ తక్కువ చేసుకున్నాం అనుకో, మస్తు అన్ని ఒకరోజు సుఖం కోసం ఇష్టం వచ్చిన అప్పులు చేసినాం అనుకో, జీతంతో మొత్తం నువ్వే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి అది కూడా బ్యాడ్ డెప్త్, అది కూడా చెడులో అన్నమాట. ఇదన్నమాట. జనరల్గా చాలామంది అప్పులు అందరికీ ఉంటాయి, చాలామందికి ఉంటాయి అప్పులు. ఎవరికి లేవని కాదు, అందరికీ ఉంటాయి. కానీ అప్పుల నుండి ఎట్లా బయటపడాలా అనేది మన గురి ఉండాలి. దాని నుండి ఎట్లా బయటపడాలన్న ఆలోచన ఉండాలి. కాబట్టి ఈ వీడియోలో అప్పుల నుండి ఎట్లా బయటపడాలా అనేది మనం కొన్ని టిప్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్, ఒక మనిషికి కొన్ని అప్పులు అయితే ఉంటాయి. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అని, హోమ్ లోన్ అని, కార్ లోన్ అని, పర్సనల్ లోన్ అని, ఎడ్యుకేషన్ లోన్ అని ఉంటాయి. వీటిని ఏదైతే ఎక్కువ ఇన్కమ్ ఉందో, ఎక్కువ దేనికైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో అది ముందు క్లియర్ చేసుకోండి. మిగతా దాని తర్వాత తక్కువ అయితే దానికన్నా క్లియర్ చేసుకోండి. దానికన్నా తక్కువ అది క్లియర్ చేసుకోండి. దానికన్నా తక్కువ అది క్లియర్ చేసుకోండి. ఈ టైప్గా క్లియర్ చేసుకుంటే అందరికీ మంచిగా ఉంటుంది. ఇంకో టైప్లో కూడా కొంతమంది ఉంటారు, ఏదైతే తక్కువ ఇంట్రెస్ట్ ఉందో అదే ముందు కట్టుకుంటారు, అది కూడా మంచిదే కానీ ఇంకో మూడో టైప్ ఉంటుంది. పొద్దుగా లేసే స్ట్రెస్తో ఉంటారు, కట్టు అని పీకల్లాగా ఉంటారు. స్ట్రెస్, ఒత్తిడి ఏదైతే నీకు బాగా ఒత్తిడి గురి చేస్తుందో అది తీర్చుకో, అది కూడా అవునా. ఏదైతే నీకు బాగా ఇబ్బంది పెడుతుందో లోను, అది ముందు క్లియర్ చేసి, అది కూడా ఒక టైపే. ఇది ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా క్లియర్ చేసుకో. ఇక సెకండ్, పేమెంట్ లిస్ట్. నీ నెలకు ఎంత ఖర్చు వస్తున్నది, ఎంత ఇన్కమ్ వస్తున్నది అనేది ముందు చూసుకో. ఫస్ట్ నీ జాబ్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, నీ పెన్షన్ నుండి ఎంత ఇన్కమ్ వస్తుంది, అలాగే నీకు హౌస్ రెంట్ అన్న, నీకు సొంత ఇల్లు ఉంటే ఆ ఇంటి నుండి ఎంత రెంట్ వస్తుంది, కారు నుండి ఎంత ఇన్కమ్ వస్తుంది, అది చూసుకో. ఫస్ట్ ఎంత ఇన్కమ్ వస్తుంది చూసుకో. అలాగే ఎంత ఎక్స్పెండ్ అవుతుందో కూడా చూసుకో ఫస్ట్.
తర్వాత ఎంత ఎంత ఖర్చు అవుతుంది, దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది రాసుకో. పేపర్ మీద తీసుకొని పలానానికి ఇంత ఖర్చు వస్తుంది, ఇంత ఖర్చు వస్తుంది, ఓకే ఈరోజు ఈ ఖర్చు ఉన్నది అని పొద్దుగా లేచిన రాత్రి పండినాక ఇంత ఖర్చు అయిందని ప్రతిదీ రాసుకో. ప్రతిదీ లెక్కలు తీసుకో. రాసుకుంటే అదొక రాసుకొని అందులో ఎంతమంది వాంట్స్ ఎంత ఖర్చుకు వచ్చింది, నీడ్స్ ఎన్ని ఖర్చు అయినాయి, సేవింగ్స్ ఎంత అయినాయి చూసుకో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100%లో 50% నీడ్స్కి పెట్టి మిగిలిన 50%లో 30% వాంట్స్ పెట్టిన, 20% సేవింగ్స్ పెట్టినాం. ఎట్లాగో మీకు అప్పులు ఉన్నాయి కాబట్టి నీడ్స్లో ఉన్న ఎట్లా తీయనికి రాదు, ఎందుకంటే అది పక్కా పెట్టాలి ఖచ్చితంగా. కాబట్టి ఈ వాంట్స్ అయితే ఏమైతే ఉన్నాయో వాటి నుండి తగ్గించండి, ఖర్చులు తగ్గించండి, అవి సేవింగ్స్లోకి యాడ్ చేయండి. ఆ వచ్చిన అమౌంట్ అయితే ఏదైతే సేవింగ్స్ చేసాం కదా, ఆ వచ్చిన అమౌంట్ ఉన్న అప్పు అయితే క్లియర్ చేసుకోండి. ఇది ఒక మార్గం. ఇక మరొక మార్గం, వృధా ఖర్చులు చేయకండి. అంటే ఎంజాయ్మెంట్. ఇప్పుడు ముందుకే నువ్వు ఒక అప్పులో ఉన్నావు. ఇప్పుడు నీకు సినిమా అవసరమా? ఇప్పుడు నీకు ఎంజాయ్మెంట్ అవసరమా? నీకు తాగుడు అవసరమా? నాకు గ్లాస్ తీసుకోకపోతే నిద్ర పట్టాలంటే మానే. ముందు అప్పు కట్టు. ఈ ఎంజాయ్మెంట్, ఈ షాపింగ్, ఈ ఈ ఆల్కహాల్ తాగడము, ఇంకా బేకరీ ఐటమ్స్, స్వీట్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, వీటన్నిటికీ దూరంగా ఉండు. వృధా ఖర్చులు అయితే ఇవన్నీ వాటిని తగ్గించుకో. ఈ వృధా ఖర్చులు తగ్గించుకో. వాంట్స్ అనే ఖర్చు తగ్గించు. ఇవన్నీ ఎంజాయ్మెంట్ అనేది తగ్గించి ఏ ఖర్చు అయితే అవుతుందో ఆ ఇన్కమ్ అనేది సేవ్ చేసి వచ్చే ఇన్కమ్ అనేది సేవ్ చేసి నీకున్న అప్పులు మొత్తం క్లియర్ చేసుకో. ఎంజాయ్మెంట్ అవసరం లేదు, నీకు గోల్డ్ అవసరం లేదు, కార్ అవసరం లేదు. ముందు అప్పు కట్టుకో. ఇలా అవును, అప్పు ఉంది, ఎంజాయ్మెంట్ అవసరం లేదు. అన్నీ ఎప్పుడైతే అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటావో అప్పుడు జమ చేసుకునే అమౌంట్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. జమ చేసుకొని అప్పు క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట. అదొకటి. లేదా నేను ఎట్లనే ఉంటా అంటే కష్టం, అదొకటి. ఇంకోటి ఓవర్ స్పెండింగ్. ఇంకోటి ఎక్కడెక్కడనో ప్లేసులు తిరగడము, ఎక్కడెక్కడనో పోయి రావడాలన్నింటినీ కూడా తగ్గించుకో. కోరికలు, నాకు అవుట్ ఆఫ్ ప్లేసెస్కి వెళ్ళాలని అనుకో, ఎక్కడ వెళ్ళకు. ముందు అప్పు కట్టేసుకో. నీ మైండ్ సెట్ మొత్తం నీ మైండ్లో ఒకటే రన్ అవ్వాలి. ఎంత అప్పు ఉంది అనేది చూసుకో. ఎంత అప్పు అయితే ఉందో ఆ అప్పు అనేది తీసుకున్న తర్వాత అప్పుల నుండి బయటపడు అన్న. ఈ అప్పును అంటే అప్పులు ఎప్పటికీ ఉంటాయి, మాకు ముందు ఎంజాయ్మెంట్ కావాలంటే అది ఇక ఇబ్బందులు మస్తు పడాల్సి వస్తుంది. ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా ఇబ్బంది పడుతూనే ఉంటాయి. ఇది ఒకటి. కాబట్టి వృధా ఖర్చులు చేయకుండా జమ చేసి అప్పులు కట్టేసుకో. ఇంకోటి అన్నెసెసరీ ఐటమ్స్ సెల్లింగ్ అన్నెసెసరీ ఐటమ్స్ అని అంటారు అన్న. ఇంట్లో యూజ్ చేయని ఐటమ్స్ ఎన్నో ఉంటాయి. బ్యాగ్స్ అని, స్పోర్ట్స్ ఐటమ్స్ అని, మళ్ళీ కిచెన్ ఐటమ్స్లో, మళ్ళీ ల్యాప్టాప్, ఫోన్, కెమెరా, ఇంకా ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ బయటికి తీసి ఓఎల్ఎక్స్లో, ఫ్లిప్కార్ట్లో ఎక్కడైతే సెకండ్ హ్యాండ్ అమ్మేసి ఎంత రేట్కి వస్తే అంత అమ్మేసి వచ్చిన అమౌంట్ అనేది సేవింగ్ చేసి నీ అప్పు క్లియర్ చేయి. ఆయన మళ్ళీ ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ చేయకు. మళ్ళీ అప్పు కట్టేసుకోమవుతుంది ఫస్ట్ అప్పు క్లియర్ చేయి. తర్వాత ఇంకోటి ఇంక్రీజింగ్ యువర్ ఇన్కమ్ నీ ఇన్కమ్ అని పెంచుకో. నువ్వు ఒక దగ్గర జాబ్ చేస్తున్నావు, మంచినే చెయ్యి, కానీ చేస్తున్న జాబ్కి ఎంత ఇన్కమ్ వస్తుందో ఇంకా 2 hours చెయ్యి. ఇంకా ఎక్కువ ఇన్కమ్ తెచ్చుకో. అవునా, నేను ఇంత పని చేస్తాను, నాకు ఇంత టైం కాగానే ఊరుకుతా అంటే
నా ఇక అప్పులు తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఇంకా ఇన్కమ్ కూడా పెరగదు. కాబట్టి నువ్వు ఎంతైతే పని చేస్తావు 6 అవర్స్ చేసుకున్నావు అనుకో, ఇంకా 2 అవర్స్ చెయ్యి, 8 అవర్స్ చెయ్యి, 8 అవర్స్ చేసుకో, ఇంకో 10 అవర్స్ చెయ్యి అన్న. నీ ఇన్కమింగ్ సోర్సెస్ పెంచుకో. ఇంకో నువ్వు ఎక్కడైనా జాబ్ చేస్తున్నావు అనుకో అన్న, అదే పార్ట్ టైం బిజినెస్ చెయ్యి. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నావు అనుకో, ఒక ట్యూషన్ పెట్టుకో, మళ్ళీ పెట్రోల్ బంక్లో పని చేయి అన్న. ఇంకెక్కడన్నా ఉంటే ఆ పని చేయి అన్న. మళ్ళీ టేకింగ్ న్యూ రెస్పాన్సిబిలిటీస్, కొత్త రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకో. కొత్త అన్న ఏమేమో ఇంకా ఏం చేస్తే పెరుగుతుంది అన్న. రియల్ ఎస్టేట్లో ల్యాండ్ అమ్ము, ఇన్కమ్ వస్తుంది. నువ్వు ఒక ప్లాట్ 10 ప్లాట్లు అమ్మానికి ఒక అన్న టాలెంట్ ఉంటే టాలెంట్ పెంచుకో, స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకో, గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకో, గ్రాఫిక్ డిజైనింగ్, మళ్ళీ థంబ్నెయిల్స్ నేర్చుకో, ఇవన్నీ చెయ్యి అన్న. పార్ట్ టైం జాబ్ బిజినెస్లో కూడా ఎన్నో ఉన్నాయి. జొమాటో బాయ్గా చెయ్యి, ర్యాపిడో వర్క్ చెయ్యి, ఇవన్నీ వస్తాయి. ఇవి వచ్చి పార్ట్ టైం జాబ్ చేస్తే కూడా అమౌంట్ అనేది వస్తుంది. వచ్చిన అమౌంట్ కూడా అప్పు అనేది క్లియర్ చేసుకోవాలి. ఇది ఒకటి. ఇక ఇంకోటి, ఇది చేంజ్ యువర్ మైండ్ సెట్. ఫస్ట్ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. ఇక ఈ పాయింట్ దగ్గర చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎట్లా ఉండాలంటే, ఫస్ట్ నీ మైండ్లో నేను ఇది చేయగలుగుతా, ఇది ఎట్లా ఇది ఎందుకు నేను చేయలేను, అందరూ చేయగలుగుతున్నారు కదా, నాకేం తక్కువ అని అనుకో. అలాగే నాకు ఇవాళ కాదు ఇది నా వల్ల అవ్వట్లేదు అనకు. ఇది నేను ఎట్లా చేయాలి, ఇది నా వల్ల అయితే నేను ట్రై చేస్తా అని పాజిటివ్ మైండ్ ఆలోచించు, పక్కా అవుతావు. అరే నా ఫ్యామిలీకి నేను రెస్పాన్సిబుల్ తీసుకోకపోతే ఎవరు తీసుకుంటాడబ్బా, ఇట్లా అనుకో. నా పిల్లల్ని ఒక తండ్రిగా నేనేం చేస్తున్నా, ఒక హస్బెండ్ కదా వైఫ్కి ఏం చేస్తున్నా అనేది ఇట్లా తీసుకో రెస్పాన్సిబిలిటీస్. అయితే అప్పుడు ఏదో ఒక చేయగలుగుతారు. ఇంకోటి, ఎవరి దగ్గరన్నా అప్పు తీసుకుంటే హానెస్ట్గా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయండి, మాట్లాడండి, పలానా టైంకి ఇస్తా అని అనండి. అంతేగాని రేపు ఇస్తా అని, ఎల్లుండి ఇస్తా అని నేను ఇట్లా పెట్టకండి అన్న. బ్లాక్లో పెట్టడాలు, ఫోన్ కట్ చేయడాలు చేయకండి. వాళ్ళు ఇంకోటి అందరం కూర్చొని చెప్తున్నా, ఎవడైనా మీకు అప్పు ఇస్తున్నా అంటే మనకి డబ్బులు ఎక్కువైన కాదు, నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు, ఆ ఇబ్బందులు తీర్చుకోవడానికే నీకు అప్పిస్తున్నావు. మళ్ళీ తిరిగి నువ్వు మళ్ళీ తిరిగి ఇస్తావన్న నమ్మకంతో నీకు తిరిగి ఇస్తున్నారని. అంతేగాని నువ్వు వాళ్ళని బదలంగింది కాదు, అర్థమైనా. కాబట్టి నువ్వు ఎప్పుడైతే అప్పు తీసుకుంటావో ఎలా తీర్చగలుగుతాను ఆలోచించి, నేను ఈ టైంకి ఇవ్వగలుగుతా, పలానా టైం పీరియడ్ కావాలి, ఈ టైంకి ఇస్తా అని తీర్చుకొని అప్పుడు అప్పు తీసుకొని మళ్ళీ మీరు ఏమైతే పని చేస్తుండ్రో వచ్చిన ఇన్కమ్ తోటి ఈ వాన్స్ అనేవి తగ్గించుకుంటే అమౌంట్ సేవింగ్ అవుతుంది అన్న. సేవింగ్స్ అయినాక ఎక్కువ దగ్గర అయితే అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర క్లియర్ చేయండి, వాళ్ళకి ఇచ్చేసేయండి. అప్పుడు మీకు మంచిగా ఉంటుంది, వాళ్ళకు మంచిగా ఉంటుంది, మీరు అప్పుల బాధ నుండి బయటపడతారు. అప్పుడు అన్న ఈ స్ట్రెస్ అనేది నుండి బయటపడతారు. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అదన్నమాట. ఇదొకటి. ఎప్పుడైతే ఈ అప్పుల వల్ల డిప్రెషన్ గెలుపుతారో అప్పుడు మనిషి చాలా మైండ్ కరెక్ట్ పని చేయదు. ఇంకోటి అన్న, వాల్యూ కూడా అంత కరెక్ట్గా ఉండదు. కాబట్టి మాట మీద నిల్చోండి ఇస్తే అన్న. కాబట్టి మీకు మీకు అనుకూలంగా ఉంటే, మీరు తీర్చాలనుకుంటే మాత్రమే ఇతర దగ్గర అప్పు చేసి మళ్ళీ తిరిగి ఇవ్వండి. అంతేగాని బదలాం చేయకండి. వాళ్ళు ఫోన్ చేస్తే కట్ చేయడాలు, అరే వీడియో ఫోన్ అంటే అది కాదు. తీసుకున్నావు ఇవ్వాలి, అది ఇతర అమౌంట్, నువ్వు వేరే అమౌంట్ తీసుకున్నప్పుడు నువ్వు ఇచ్చేసేయాలి. అది నీ రెస్పాన్స్. అప్పు అంటే తీసుకొని వాడుకొని మళ్ళీ తిరిగి చేయడం అప్పు అంట. ఇది అన్నమాట. కాబట్టి
తీసుకున్న అప్పు క్లియర్ చేసుకోండి. ఎవరు అప్పులు చేసుకోకండి. ఉన్న అమౌంట్ ఏదైతే పని చేస్తుందో దాన్ని పెంచుకోండి. అలాగే న్యూ స్కిల్స్ పెంచుకోండి. పార్ట్ టైం జాబ్ చేయండి. న్యూ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఇంకా ఏమన్నా గ్రాఫిక్ డిజైనింగ్ ఇంకా ఏదైనా సరే నామోషి ఫీలింగ్స్ ఉండకూడదు మీకు. ఏ పనైనా చేయండి. హోటల్లో కానీ పని చేయండి, ఎక్కడ పని చేయండి. కానీ ఏ పని చేసినా సరే పైసలు అనేటివి వస్తాయి. ఏ పని చేసినా వస్తాయి. నామోషి ఫీలింగ్స్ ఉండదు మీకు. కాబట్టి ఏదో ఒక పని చేయండి. ఇంకోటి ఒకరి దగ్గర తీసుకొని ఇంకో దగ్గర ఇలాంటి పనులు కూడా చేయకండి. లేదా అప్పు ఇంకో దగ్గర తీసుకొని మీ దగ్గర ఇంకో దగ్గర ఇలాంటివి చేయకండి. ఉన్న అప్పు ఏదైతే ఉందో అది టైం కమిట్మెంట్ మాట్లాడుకొని క్లియర్ చేయండి. ఒక దగ్గర ఇంకో దగ్గర తీసుకోవడానికండి అవునా మీ అప్పులు ఏంటంటే తిరుగుతున్నాయి, క్లియర్ అవుతారు. ఎక్కడైతే ఒక దగ్గర తీసుకొని ఇంకో దగ్గర ఇవ్వడము, ఇంకో దగ్గర తీసుకొని ఇంకో దగ్గర ఇవ్వడం అంటే అది అప్పు క్లియర్ అవ్వడం అంటారు. అప్పులు తిరుగుతుంది. అప్పుతో నువ్వు తిరుగుతున్నావు. నువ్వు అప్పులు తిప్పుతున్నావు. ఇక్కడ అక్కడ క్లియర్ చేస్తారు. ఏదో ఒక పని చేసి అమౌంట్ సేవింగ్ చేసుకొని క్లియర్ చేయి. ఈ అమౌంట్ ఎట్లా సేవింగ్ చేయాలంటే నీకు ఏవైతే వాంట్స్ ఉన్నాయో ఈ కోరికలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ తగ్గించుకో. సేవింగ్స్ చేయి. అలాగే ఇన్వెస్టింగ్ చేయి. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, దీంట్లో కూడా ఇన్సూరెన్స్ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ నీ మీద ఆధారపడి ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయి. ఫ్యూచర్లో వాళ్ళు కూడా వాళ్ళు నిన్నే నమ్ముకొని వస్తారు. కాబట్టి ఇన్వెస్టింగ్ కూడా చెయ్యు, సేవింగ్స్ చెయ్యు, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. ఇది ఇంతటితో ముగిస్తాం.